హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మల్లె పువ్వులు గుత్తులు గుత్తులుగా పూయాలి అంటే ఆకు తీసి చిగుళ్ళ సమయంలో ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి. ఇచ్చారంటే అసలు మల్లె పువ్వులు, గులాబీ, మందార అయితే గుత్తులు గుత్తులుగా పువ్వులు పూస్తాయి. ఒకసారి ఈ వీడియోలో నేనేం చూపిస్తున్నాను అనేది చూడండి. ఇప్పుడు ఈ మార్చిలో ఈ మార్చి వరకు పువ్వులు అయితే వస్తాయి. ఫిబ్రవరిలో ఖచ్చితంగా మల్లె చెట్టుకి ఆకు తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మల్లె చెట్టుకు ఆకు తీసి చుట్టూ కూడా తవ్వటం అనేది పెట్టుకోవాలి, తవ్వేసుకోవాలి. సాయిల్ అనేది గట్టిగా లేకుండా తవ్వుకొని మనం ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ చేసాం కదా, అది ఇచ్చుకోవాలి. ఆల్రెడీ నేను ఆకు తీసాను, చిగుర్లు వస్తున్నాయి. ఈ చిగురు దశలో మనం ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకో మొగ్గలు అనేది ఎక్కువగా అధికంగా వచ్చేసి పువ్వులు అనేది గుత్తులుగా పూస్తాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, మాకు రావట్లేదండి, పువ్వులు రావట్లేదు అంటారు. మరి ఈ ఫర్టిలైజర్ చేస్తే ఖచ్చితంగా వస్తాయి. ముందైతే ఈరోజు నా కిచెన్లో నేను సాంబార్ కోసం పప్పు అయితే వాష్ చేస్తున్నాను. ఈ పప్పు కడిగిన వాటర్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. అలాగే మనం బియ్యం కడిగిన వాటర్ని కూడా ఒక బౌల్లోకి, అదే బౌల్లోకి తీసుకోవచ్చు. అంటే అందరు రోజు మన దగ్గర బియ్యం కడిగిన వాటర్ కానీ పప్పు కడిగిన వాటర్ కానీ ఏ వాటర్ ఉన్నా, అంటే దోశ ఇడ్లీకి కడిగిన వాటర్ కానీ తీసేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ అంతా బెల్లం పౌడర్ వేసుకోండి. బెల్లం ముక్క ఉన్న కూడా వేసుకున్నా కరిగిపోతుంది. ఇలా మొత్తం స్మాష్ చేసి ఇందులో వేసుకోవాలి. లేకపోతే ఏదైనా దంచి కూడా వేసేసేయండి. లేకపోతే వాటర్లో వేసినా కూడా ఒక 1 అవర్ తర్వాత అదే కరిగిపోతుంది. ఇందులో ఇప్పుడు ఇవి ఒక పెద్ద బకెటెడ్లో వాటర్లో కలిపిస్తున్నాను. మీకు ఓన్లీ ఒక మల్లె చెట్టే ఉంటే ఇక వేరే వాటర్లో కలపకుండా కూడా డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఇది ఆవపిండి అనమాట. నేను ఆవాలు ఎండలో పెట్టి నేను ఒక్కసారి ఒక 100 గ్రామ్స్ ఆవాలు అయితే మిక్సీ చేసుకొని ఎప్పుడు పెట్టుకుంటాను నా గార్డెన్లో యూజ్ చేసుకోవడానికి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి వేసుకున్నాను. ఇది మొత్తం కలియబెట్టుకొని అలాగే మళ్ళీ ఈ గుప్పెడంతా నేను వర్మీ కంపోస్ట్ వేసుకున్నాను. వర్మీ కంపోస్ట్ కూడా మీకు నర్సరీలో దొరుకుతుంది, కౌడంగు కూడా దొరుకుతుంది, ఆవు ఎరువు అదైనా వేసుకోవచ్చు, ఇదైనా వేసుకోవచ్చు. నా దగ్గర నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి నా దగ్గర ఎప్పటికీ ఉంటాయి ఇవి. ఇలా మొత్తం కూడా వాటర్లో డైల్యూట్ చేసేసి మీ మల్లె మొక్కకు ఎంత క్వాంటిటీ కావాలో అంతే ఇచ్చుకోండి. ఎక్కువ ఇచ్చినా కూడా మళ్ళీ డ్రైన్ హోల్ నుంచి వేస్ట్గా వెళ్ళిపోకూడదు. ఇలా చేసుకున్న వాటర్ని వారం వరకు కూడా ఇచ్చుకోవచ్చు. మీకు ఒక్కటే మల్లె చెట్టు ఉందనుకో వారం వరకు కూడా రోజు ఇవే వాటర్ ఇవ్వచ్చు. లేదు మీకు చాలా మొక్కలు ఉన్నాయనుకో అన్ని మొక్కలకి ఇచ్చేసేయండి. మనం ఏది చేసుకున్నా అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఓన్లీ మీకు ఒక మల్లె మొక్క ఉందనుకో ఈ వాటర్ని నీడలో ఒక వారం వరకు పక్కన పెట్టేసుకొని రోజు కొన్ని ఇచ్చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, రోజు నేను ఇలాంటి పోషకాలు ఇవ్వడం వల్లనే మల్లె చెట్టు చాలా మన గార్డెన్లో చాలా చాలా పువ్వులు అయితే వస్తాయి. ఒకసారి మన గార్డెన్ మల్లె పువ్వుల వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎంత పూస్తాయంటే చాలా వస్తూ ఉంటాయి ఫ్లవర్స్ అయితే. తప్పకుండా మీరు ట్రై చేయండి. చేసినట్టే ఇట్లనే ఈ విధంగానే మీకైతే పువ్వులు అయితే ఖచ్చితంగా పూస్తాయి. ఇప్పుడైతే మొత్తము ఆకులు తీసాక ఇలా చిగుళ్ళు వచ్చినాయి కాబట్టి ఇంక ఇప్పుడు చిగుళ్ళ సమయంలో ఎందుకు ఇవ్వాలంటే వాటికి కావలసిన ఐరన్, కాల్షియం, మొత్తం మినరల్స్ అందినప్పుడు మొక్క అనేది దృఢంగా ఉండి మొగ్గ సైజ్ అనేది బలంగా ఉంటుంది. లేదంటే మనం ఎటువంటి పోషకాలు ఇవ్వకపోతే వాటికి మొగ్గలు వచ్చినట్టే రాలిపోతుంటాయి. నేల మీద ఉండే వాటికి ఆటోమేటిక్గా భూమిలో వాటి వేర్లు ఎంతవరకు వెళ్తే అంతవరకు తీసుకుంటాయి. కానీ మనకు ఇట్లా మనము టెర్రస్ పైన కుండీలలో పెట్టినప్పుడు లిక్విడ్ రూపంలో పోషకాలు ఇచ్చినప్పుడే అధికంగా పువ్వులు వస్తాయి. సీజనల్ కాబట్టి ఏదో కొన్ని వస్తాయి. మనం ఇచ్చే పోషకాలను బట్టి అసలు మొత్తం చిగుర్ల దగ్గర గుత్తిగా ఉంటాయి. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా వచ్చినాయి మన గార్డెన్లు అనేది కూడా. ఇలా అయితే నేను చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఫర్టిలైజర్ అయితే చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు ఏమేమి ఫర్టిలైజర్ కావాలనేది కామెంట్లో తెలియజేయండి. మీకు ఏ డౌట్లు ఉన్నా కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. హలో ఫ్రెండ్స్, మా గార్డెన్లో మంచిగా టైం అయితే 11:30 అవుతుంది. ఇప్పుడు
గార్డెన్లో మంచిగా ప్రశాంతమైన గాలికి ఇలా కూర్చుండిపోయాను. మల్లె చెట్టుకు ఎక్కువగా పువ్వులు పూయాలి అంటే, ఏ పూలకైనా ఎక్కువగా పువ్వులు పూయాలంటే ఈ పోషకాలన్నీ కల్పన గార్డెన్ నా చేతి వంట ఛానల్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. చాలామంది ఒక షార్ట్ వీడియోలో అడిగారు శంకు పూలకి ఇవ్వచ్చా, తులసి మొక్కకి ఇవ్వచ్చా అని చెప్పేసి. మనం చేసుకునే ఆర్గానిక్ ఫర్టిలైజరు, మన కిచెన్లో ఉండే జీరో కాస్ట్ ఫర్టిలైజరు ప్రతి ఒక్క మొక్కలకి ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోలో మళ్ళీ అవి షేర్ చేయలేదు ఇక్కడ ఈ ఛానల్లో, అందుకని చెప్పేసి ఆ వీడియోని అయితే ఒక్కసారి చూడండి. మల్లె చెట్టు గురించి మాత్రం ఇవి సమ్మర్లో ఎలా ఏం చేసుకోవాలనేది చూపిస్తాను. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. మొక్కలు పెంచుకునే వాళ్ళకి మాత్రం గార్డెన్ ఛానల్ చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క వీడియోలో ఒక్కొక్క ఫర్టిలైజర్ చూపిస్తాను. పూల మొక్కల గురించి మన గార్డెన్లో గులాబీలు, చామంతులు, కనకాంబరాలు, మల్లె పువ్వులు, అసలు వెజిటేబుల్స్ కూడా రకరకాలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. మన కిచెన్లో ఉండే ఆర్గానిక్ ఐరన్, కాల్షియం, విటమిన్స్, మినరల్ అందే విధంగా వాటికి ఎలాంటి పోషకాలు ఇవ్వాలి, ఆకు రాలిపోవడం, మొగ్గలు రాలిపోవడం, ఆకులు ఎల్లో అవ్వటం, నల్లపేను, ఇలాంటివన్నిటికీ నివారణ అనేది మన ఛానల్లో ఉంటాయి. ఒక్కసారి అయితే చెక్ చేయండి. గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఒక షార్ట్ వీడియో పెట్టినప్పుడు అది 500K పోయింది. అందులో చాలామంది చాలా డౌట్స్ అడిగారు. ఒక్కసారి ఆ ఛానల్లోకి వెళ్ళారంటే ప్రతి ఒక్కదానికి మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఇది మా గార్డెను, ఒకసారి చూడొచ్చు. చాలా పువ్వులు అవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ గార్డెన్లో నేను ఇక్కడ గోధుమలు ఆరబెట్టేసి గార్డెన్లో కూర్చున్నాను. మాకు ఇక్కడ పావురాలు ఎక్కువ వస్తుంటాయి, అవి తినేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ కూర్చునిపోయాను. అలాగే రైస్ కూడా వాష్ చేసి పెట్టాను సర్వపిండి చేయడానికి. అవి మంచి ఇటు సైడ్ ఏమో మాకు ఇక్కడ పెంట్ హౌస్ ఉంటుంది కదా, దీని నీడకి ఇక్కడ కూర్చున్నాను. అటు సైడ్ ఎండ, ఆపోజిట్ ఏమో ఎండలో ఆరబెట్టేశాను అనమాట. పావురాలు అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్ గార్డెన్లో. మా గార్డెన్లో తమలపాకు చూస్తారు ఎలా ఉందో చూడండి. తమలపాకు మొక్క, తమలపాకులు కావాలంటే ఇంకా మేము కొనాల్సిన పని లేదు. గార్డెన్లోనే పెద్ద తమలపాకు చెట్టు ఉంది, ఇంకా కరివేపాకు చెట్టు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా నేను పులిహోర చేసుకోవాలంటే నిమ్మకాయలు ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, పూజ కోసం పువ్వులు ఉన్నాయి. గార్డెన్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడికి వచ్చినట్టే అవర్స్ స్పెండ్ చేస్తూ ఉంటాను గార్డెన్లో. అసలు టైం కూడా తెలియదు నాకైతే. పొద్దున్నే వచ్చినాను, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కసారి 9కి వస్తా, ఒకసారి 10కి వస్తా, 1 వరకు అలాగే ఉండిపోతా. ఏమైనా పనులు ఉంటే గార్డెన్ వర్క్స్ చేసుకుంటా, లేదంటే ఇలా మంచి కూర్చుండిపోతా చల్లగాలికి. ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చుతుంది ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి. గార్డెన్ ఛానల్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు చెక్ చేయండి. మల్లె చెట్టుకు మాత్రం ఇప్పుడు నేను చూపించిన ఫర్టిలైజర్ అయితే ఏదైతే ఉందో అది తప్పకుండా ఆకు ఇవ్వండి. గుత్తులుగా పువ్వులు అయితే వస్తాయి. ఇంకా సమ్మర్లో మన గార్డెన్లో పూసే పువ్వులన్నీ ఇంకా నెక్స్ట్ ఎంత ఇప్పుడు మార్చి 1 కల్లా చాలా పూసేస్తుంది, ఎందుకంటే చిగురు, మొగ్గలు అవన్నీ చాలా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ ఎండుమిర్చి వాష్ చేశాను, ఎందుకంటే దీనికి పెస్టిసైడ్స్ ఎక్కువ కొడుతూ ఉంటారు. జస్ట్ ఇట్లా వాటర్లో ముంచేసి తీసి ఇట్లా ఎండలో పెట్టాను. కొంచెం దుమ్ముగా కూడా ఉంది. కరివేపాకు కారం చేసుకోవడానికి కూడా నాకు చాలా యూజ్ అవుతుంది ఇది, అందుకే ఫ్రెష్గా ఉన్నది చేస్తాను. ఇక్కడ చూపిస్తాను. ఆల్రెడీ నేను జొన్నలు, గోధుమలు అవి తీసుకెళ్ళాను లోపలికి, పావురాలు వస్తున్నాయని. ఈ రైస్ ఏమో సర్వపిండి చేయడానికి పట్టిద్దాం అనుకుంటున్నాను మిల్లు దగ్గర. అసలు మేము పార్క్కి వెళ్ళే దగ్గర సర్వపిండి అమ్ముతున్నారు, 40 రూపీస్ అంట. అంత అవసరమా అని చెప్పేసి నేను అందుకే నాకు వాళ్ళు అమ్ముతుంటే చూసి తినాలనిపించింది. అందుకే ఒక 3-4 kgs అయితే ఇవి రేషన్ రైస్ అనమాట. కడిగి మంచిగా ఆరబెట్టాను, బియ్యం ఆడించుకోవడానికి, ఇంకా ముగ్గుకు వాటికి కూడా పనికొస్తుంది. ఇక్కడ పావురాల వల్ల ఇంక నేను ఇక్కడ పైన ఉండిపోయాను.